సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సో అనిల్ గారు, ఇప్పుడే ఒక న్యూస్ ఒకటి చదివాను సార్. మరణించిన వ్యక్తుల బ్యాంకు ఖాతాల సత్వర సెటిల్మెంట్, బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ. మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను వారి నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను భారతీయ రిజర్వ్ బ్యాంక్ సులభతరం చేసింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం మార్చి 31 లోపల వీలైనంత త్వరగా ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని కోరింది. సో ఏంటి సార్ ఇది, మరణించిన వారి బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సెటిల్మెంట్? యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది ఎందుకు ఈ ఆర్బీఐ కొత్తగా మార్గదర్శకాలు ఎందుకు వదలాల్సి వచ్చిందంటే, విడుదల చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది ఏంటంటే, ఒక్కొక్క బ్యాంకు ఒక్కో రకంగా ప్రాసెస్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఎలా నామినీస్కి ఆర్ సర్వైవర్కి ఎలా ఇవ్వడం అనేది ప్రాసెస్ని ఒక స్టాండర్డైజ్ ప్రాసెస్ లేదు. కొన్ని బ్యాంక్స్ ఇమ్మీడియట్గా చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్ ప్రయారిటీ లేకుండా అంత ఎక్కువగా ఇష్యూ లేకుండా అంటే పట్టించుకోకుండా డీలే కూడా చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఎటువంటి గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంకొక మేజర్ ఇష్యూస్ ఏమవుతున్నాయంటే, యాక్చువల్ లీగల్గా ఏంటంటే, మీరు ఎటువంటి యాసెట్ అయినా సరే ఒక నామినీ పేరు ఆల్రెడీ ఆ ఖాతాలో, అది డిమాట్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయి ఉండొచ్చు, ఇక్కడ బ్యాంక్ ఖాతా, కానీ నామినీ ఉన్నారంటే అఫీషియల్గా నామినీ ఈజ్ ఈక్వల్ ఇంటూ ట్రస్టీ. ఆ నామినీ బాధ్యత ఏంటంటే, చనిపోయిన వ్యక్తి యొక్క ఈ యాసెట్స్ ఓనర్షిప్ తీసుకొని ఎవరికైతే సక్సెషన్ ప్రకారం అంటే ఎవరికైతే లీగల్గా హైయర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రేషియోలో ఇవ్వడం అనే బాధ్యత నామినీది. నామినీ పెట్టినంత మాత్రాన ఈ డబ్బులంతా నామినీకి పోతాయని కాదు, బట్ నామినీ ఈజ్ ఏ ట్రస్టీ. అంటే ట్రస్టీ అంటే బాధ్యత అకార్డింగ్ టు ఆ పర్సన్ యొక్క, చనిపోయిన వ్యక్తి యొక్క ఎవరైతే పిల్లలే అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, ఎవరెవరికి ఎంత వాటా రావాలో ఆ వాటా ప్రకారం ఇచ్చే బాధ్యత నామినీ. అందులో నామినీ కూడా ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఏది ఇమ్మీడియట్ గెయిన్. సో ఇది అనేది మామూలుగా చెప్తుంది లీగల్గా. బట్ బ్యాంకులు ఏంటంటే ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసేసి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి మిగిలిన డాక్యుమెంటేషన్ నామినీ ఇచ్చినా సరే మాకు ఏమంటారు లీగల్ హైర్ సర్టిఫికేట్ కావాలి కోర్టు నుంచి అనే దాంతో డీలే చేస్తూ ఉన్నారు. మీరు లీగల్ హైర్ సర్టిఫికేట్ మీరు పరిస్థితి చూస్తే మినిమం 6 నెలల నుంచి 1 year పడుతుంది కోర్టులోంచి తెచ్చుకోవడానికి. దానికి కూడా తక్కువ 50,000 నుంచి 1,00,000 రూపాయలు పడుతున్నాయి ఒక లాయర్ది ఫీజుల కోసమే. అండ్ ఇది ఎన్నిసార్లు తిరిగి ఈ లోపల ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయినప్పుడు వాళ్ళ డబ్బులకు ఫ్యామిలీ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటుంది. మానసికంగానే కానివ్వండి, చనిపోయిన వ్యక్తి యొక్క బాధ, ఆ బాధ అనుకోండి, ఇవన్నీ విషయాల్లో ఇట్లాంటి గ్రీఫ్ టైంలో కూడా అడిషనల్గా ఇట్లాంటి సింపుల్ బ్యాంక్ అకౌంట్ ఖాతాల నుంచి వచ్చే డబ్బులు కూడా, ఆ డబ్బుల్ని కూడా ఇబ్బంది పెట్టడం అనేది మెంటల్గా అడిషనల్గా స్ట్రెస్ క్రియేట్ చేయడమే. అది ఉండకూడదు అని స్టాండర్డైజ్డ్ గైడ్ లైన్స్ ఆర్బీఐ అనేది March 31 వరకు అన్ని సెట్ చేసుకోండి. ఇంకొక ఏం చెప్పేసిందంటే, ఈ గైడ్ లైన్స్ ప్రకారం 15 రోజుల్లో మీరు కంపల్సరీ వన్నిటిని కూడా, అంటే ఎక్కడైతే నామినీ ఉన్నారో, నామినీ ఉంటే మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడగద్దు. మీకు కావాల్సింది ఏంటి, బేసిక్ ఈ కేవైసీ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికెట్ అండ్ నామినీ యొక్క కేవైసీ, ఇవన్నీ ఇచ్చేస్తే చాలు. నామినీ అకౌంట్కి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేయాల్సిందే, చనిపోయిన వ్యక్తి యొక్క డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అని కంపల్సరీ. ఇప్పుడు అది కూడా 15 రోజుల్లో జరగాలి. 15 రోజుల్లో జరగకపోతే ఆ రోజు నుంచి 16వ రోజు నుంచి మీరు వడ్డీతో సహా, ఎంత డీలే చేస్తే అంత డీలే, ఆ డబ్బులకి వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది అని ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు అనేది ఆర్బీఐ ఇచ్చిందనమాట. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటి, 2 రకాలుగా ఇప్పుడు ఫ్యూచర్లో చూడాల్సింది. ఇప్పుడు దీని ప్రకారం, ఒకటి నామినీ పేరు ఉందా లేదా, ఉంటే కూడా అప్ టు 15 lakhs వరకు ఎటువంటి ఇష్యూ లేకుండా ఓన్లీ డెత్ సర్టిఫికేట్ ఇస్తే చాలు, 15 రోజుల లోపల సెటిల్ చేయాల్సిందే. దిర్ ఇస్ నో అదర్ ఆప్షన్. 15 లక్షల కన్నా ఎక్కువగా ఉంది బ్యాంకులో, అప్పుడు మాత్రం
అడిషనల్గా డిక్లరేషన్ ఇవ్వాలి. లేకపోతే కొన్ని కేసుల్లో ఏంటంటే మల్టిపుల్ పీపుల్ వచ్చి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే మాత్రం లీగల్ హైర్ సర్టిఫికేట్ తెచ్చుకోమని అంటారు. అది 15 లక్షల కన్నా ఎక్కువ ఉంటేనే అడిగే అవకాశం ఉంది. సో 2 రకాలుగా సింప్లిఫై చేసింది. తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఒక డిక్లరేషన్ తీసుకొని నామినీ దగ్గర సింపుల్గా నామినీకి ఆల్రెడీ నామినీ పేరు ఉంది, ట్రాన్స్ఫర్ చేయండి. నామినీ పేరు లేకపోయినా చిన్న అమౌంట్ ఉందంటే మాత్రం ఎవరైతే హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద అమౌంట్ ఉంటే మాత్రమే మీరు లీగల్ హైర్ సర్టిఫికేట్కి వెళ్ళండి అని కొత్తగా ఇప్పుడు ఆర్బీఐ అనేది గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇది ఎంతో మందికి వస్తుందా అనుకుంటాం మనం, కానీ కాదు. చాలా మందికి ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా డెత్ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ డెత్ అనేది భయం, అందరికి డిస్కస్ చేయడం కూడా భయం. అలాంటప్పుడు ఆ టైంలో జరిగినప్పుడు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడి జరిగినా కానీ అది అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ డిస్కషన్ అనేది ఎవరు చేయరు. అలాంటప్పుడు ప్రాసెస్ తర్వాత ఈజీ చేయడం మంచిది. అందుకోసమే ఒక ఇండెమ్నిటీ బాండ్ కానీ డిక్లరేషన్ కానీ ఇచ్చేస్తే చాలు. ఏమన్నా రేపు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేసినా ఈ బాండ్ కవర్ చేస్తుంది, ఈ డిక్లరేషన్ కవర్ చేస్తుంది అని ఆర్బీఐ చెప్పింది. అంతకు మించి మాత్రమే ఏదైతే 15 లక్షల కన్నా ఎక్కువగా అమౌంట్ ఉంటే మాత్రమే సక్సెషన్ సర్టిఫికేట్ కానీ లీగల్ హైర్ సర్టిఫికేట్ కానీ కోర్టు ద్వారా తెచ్చుకొని సబ్మిట్ చేస్తే అక్కడ కూడా 15 రోజులే. అక్కడ కూడా ఇష్టం వచ్చిన రోజులు తీసుకుంటా అంటే కుదరదు. అన్నీ సబ్మిట్ చేశాక 15 రోజుల్లో కంపల్సరీ బ్యాంకులు ఇవ్వాల్సిందే, లేదంటే పరిహారం చెల్లించాలి. దీనివల్ల ఏంటంటే కుటుంబాలకు కూడా ప్రాముఖ్యత, అంటే వాళ్ళకి ఇబ్బందులు జరగవు. తక్షణంగా తక్కువ మూల్యంలో ఉన్న డబ్బులు అనేది ఇమ్మీడియట్గా రావడం వల్ల ఏమైనా అవసరాలు ఉన్నా సరే తీరిపోతాయి. సెకండ్, ఒక స్టాండర్డైజ్డ్ మెథడ్ ఉంటే ఏంటంటే బ్యాంకులకు కానీ అందరికి తెలుస్తుంది, ఓకే నేను ఈ డాక్యుమెంటేషన్ ఇస్తే ఈ పని తొందరగా జరుగుతుంది. సో అన్నెసెసరీ విజిట్స్ కూడా బ్యాంకుకు తగ్గిపోతాయి, పెండింగ్ పేపర్ వర్క్ అనేది తగ్గిపోతూ ఉంది. చాలా మంది ఏంటంటే 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. సో కొద్దిమంది వదిలేసుకుంటారు, చాలా మంది వదిలేసుకుంటారు. నా వల్ల కాదు, ఇంట్లో అందరు డాక్యుమెంటేషన్ తెచ్చి ఇంతమంది చేయడం నా వల్ల కాదని. అలా కాకుండా సింప్లిఫై చేస్తే ఏంటంటే బ్యాంకుల దగ్గర కూడా అనవసరమైన పెండింగ్ డబ్బులు ఉండవు. ఎందుకంటే అది చాలా వేల కోట్ల డబ్బులు ఇట్లా మరణించిన వారి ఖాతాల్లో కానీ అన్క్లెయిమ్డ్ అమౌంట్ బ్యాంకుల్లో మిగిలిపోతూ ఉన్నాయి. ఆర్బీఐ ప్రతిదీ ఏదో ఒక పద్ధతి చేసి పంపిస్తూ ఉంది. సో అది కూడా ఇది ఒక సరళతనం చేయడమే. సో మరణించిన వారి కుటుంబాలకు ఇబ్బందులు జరగకుండా ఈ కొత్త గైడ్ లైన్స్ ఏవైతే ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చిందో ఇవి అన్ని రకాల బ్యాంకులకు వర్తిస్తాయి, ప్రైవేటు పబ్లిక్ అన్ని రకాల బ్యాంకులకు వర్తిస్తాయి. సో హోప్ఫుల్లీ ఒక స్టాండర్డైజ్ ప్రాసెస్ అయిపోయి 15 రోజుల్లో నామినీ ఉంటే చాలు. అందుకే అది మన బాధ్యత ఖాతాదారులుగా ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఖాతాలో ఒక నామినీని కంపల్సరీ పెట్టడం అనేది మన బాధ్యత. నామినీ ఉంటే ఏంటంటే ఈజీ అవుతుంది. ఏమవుతుందిలే అనుకుంటే తర్వాత ఇబ్బంది వస్తుంది. సో యాజ్ మన బాధ్యతగా ఎవరైనా సరే సంపాదించే వాళ్ళు, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీ నామినీగా ఎవరో ఒకరి పేరుని, దగ్గర వాళ్ళ పేర్లని, వైఫ్, హస్బెండ్, బాబు, పాప, కూతురు ఎవరిదో పెట్టండి. దేర్ బై ఏంటంటే ఏమైనా జరిగినా ఆ వ్యక్తి బాధ్యతగా మీ డబ్బుల్ని హ్యాండిల్ చేసి మీ ఫ్యామిలీకి ఇచ్చి ఎవరైతే సక్సెషన్ ప్రకారం అందరికీ పంచుతారు. రైట్. అయితే మొత్తానికి బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద పెద్ద మార్పులు చేర్పులు చూడబోతున్నాం. వినియోగదారులకి, ఖాతాదారులకి బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక నమ్మకాన్ని ఏర్పడేలా దీనికి ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. పిఎఫ్కి సంబంధించి కూడా త్వరగా సెటిల్మెంట్ అమౌంట్ చేతికి వచ్చే విధంగా, అదేవిధంగా ఇప్పుడు ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించి చనిపోయిన వారి అకౌంట్ నుంచి కూడా అమౌంట్ త్వరగా వచ్చేదానికి కూడా నిజంగా బ్యాంకింగ్ వైపు నుంచి కొత్త అడుగులు అయితే మాత్రం రాబోతున్నాయి అంటారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.